హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సుమి టాక్స్. ఈ వర్డ్ నేను మళ్ళీ చెప్తానని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నా ఛానల్ హ్యాక్ అయిందనే విషయం ఈ పాటికి అందరికీ తెలిసే ఉంటది. సో, మన ఛానల్ అయితే బ్యాక్ వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉంది. అసలు నా ఛానల్ ఎందుకు హ్యాక్ అయింది? ఎలా హ్యాక్ అయింది? ఆ హ్యాకింగ్ నుంచి నేను ఎలా తెప్పించుకున్నాను తిరిగి? అండ్ దీని వల్ల నాకొచ్చిన నెగెటివ్ కామెంట్స్ గురించి, వీటన్నిటి గురించి ఒకటి మాట్లాడి వీడియో చేద్దామని అనిపించింది. సో, అదే ఈరోజు వీడియో వచ్చేసి. అసలు ఛానల్ హ్యాక్ అయిందనే విషయం నాకెలా తెలిసిందంటే మార్నింగ్ 6:00 అరౌండ్ ఆ టైంకి నేను ఎవ్రీడే 7:00 వీడియో పోస్ట్ చేస్తాననే విషయం మీకు తెలుసు కదా! 6:00 ఆ టైంకి వీడియో అంతా ఎడిట్ చేసుకొని థంబ్‌నెయిల్ పిక్చర్ అంతా సెట్ చేసుకొని ఏమేమైతే ట్యాగ్స్ ఉంటాయి అవన్నీ పెట్టుకొని సెట్ చేసుకొని బయటికి వెళ్ళి వచ్చానన్నమాట. మా మోక్షని వాకింగ్ తీసుకొని వెళ్ళేసి వచ్చేసాను. వచ్చి ఇంకా అనలైజ్ చేసి ఇంకా జస్ట్ 7:00 అవుతది. వెయిట్ చేద్దాం. అప్పుడు పోస్ట్ చేద్దాంలే అని అనుకోని నేనున్నా. ఈలోపు ఫోన్ చూసుకున్నా అనమాట. ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టేసి బయటికి వెళ్ళాను. నాకు వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది జై నుంచి. లైక్ "ఏంటి నువ్వేమన్నా ఫోన్ నంబర్ చేంజ్ చేసావా?" అని చెప్పేసి వచ్చింది మెసేజ్. అదేంటి నేను ఫోన్ నంబర్ చేంజ్ చేయడం ఏంటి? దేని గురించి అడుగుతున్నావు అని చెప్పి నేను కాల్ చేశాను. అది నేను మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా! ఆ జీమెయిల్ గాని, ఆ గూగుల్ అకౌంట్ గాని, అసలు యూట్యూబ్ గాని యాక్సెస్ చేయలేకపోతున్నాను. నాకు పైన నోటిఫికేషన్ వచ్చింది ఫోన్ నంబర్ చేంజ్డ్ అని చెప్పేసి. ఫోన్ నంబర్ ఏమన్నా చేంజ్ చేసావా అని చెప్పి అడిగాడు. నేనేం చేంజ్ చేయలేదని నేను లైట్‌గా తీసుకున్నా. తర్వాత తన చాలా సేపు ట్రై చేసి ఫోన్ నంబర్ అదేంటి రికవరీ పాస్వర్డ్ అండ్ రికవరీ ఈమెయిల్, అథెంటికేటర్ ఇందులో అన్నిట్లో ట్రై చేస్తున్నా కూడా రావట్లేదు. పర్సనల్ ఈమెయిల్ ఉంటది కదా! అది చెక్ చేశాను. చెక్ చేస్తే ఒక 15 ఈమెయిల్స్ అయితే ఉన్నాయి. లైక్ ఏంటి పాస్వర్డ్ చేంజ్ అయిపోయింది అని చెప్పేసి. ఆ ఛానల్‌కి రికవరీ ఈమెయిల్ వేరేదేదో ఇంకోటి ఇచ్చేసారని చెప్పేసి. ఫోన్ నంబర్ చేంజ్ చేశారని. అథెంటికేటర్ రిమూవ్ చేసి కొత్త అథెంటికేటర్ పెట్టారని చెప్పేసి వచ్చింది. అదేంటి ఇన్ని ఒకటేసారి వచ్చినాయి నాకేం అర్థం కాలేదు. ఏం జరిగిందో మొత్తం యాజ్ ఇట్ ఈజ్ తీసుకెళ్ళి జైకి చెప్పా. దెన్ తనకు అర్థమైంది ఏంటంటే ఛానల్ హ్యాక్ అయిందని చెప్పేసి తనకు అర్థమైంది. ఇంకా ఇమ్మీడియేట్‌గా నేను చెప్తున్నాను. ఆ మాట వినగానే తన నోట్లోంచి నా రియాక్షన్ మీరు చూడాలి. యాక్చువల్‌గా తను ఫోన్‌లో చెప్పాడు. మీకు తెలీదు అసలు నా రియాక్షన్ లిటరల్లీ నాకు ఫ్యూజ్ అవుట్ అంతే. ఏంటి ఏం చెప్తున్నాడు అసలు తను నిజంగానే నిజం చెప్తున్నాడా లేదా అన్నంత అలా వెళ్ళిపోయింది. సరే హ్యాక్ అయిపోతే అయిపోయింది. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు ఆ ఊహే నాకు ఏదోలాగా అనిపించింది. మన ఛానల్ నా దగ్గర నుంచి యాక్సెస్ పోయింది. అంతకు ముందు వరకు ఇలా ఛానల్ హ్యాక్ అవుతుంది అనే ముందు వరకు నేను వీడియో ఏదైతే ఎడిట్ చేసుకొని సెట్ చేసేసుకొని పెట్టుకున్నా అన్నాను కదా, కమెంట్స్ కూడా ఎవ్రీ కమెంట్ చూసాను అనమాట. అంతకు ముందు వరకు ఏ కమెంట్స్ ఉన్నాయి అన్ని చూసి కొన్ని కొన్ని లైక్స్ ఇచ్చేది, రిప్లై ఇచ్చేది ఇచ్చి అలా ఉండి ఉన్నా. నేను యాక్సెస్ చేయలేను. నా చేతుల నుంచి అంతా పోయింది అంటే మీకు తెలీదు అసలు ఆ బాధ నాకు ఎక్స్‌ప్రెస్ చేయడానికి నిజంగా నోట్లో మాట రాలేదు. 1 అవర్ వరకు ఏం చేయాలని అసలు ఏం అర్థం కాలేదు. నేనేమో జైకి ఫోన్ చేశాను. తనకి ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలని చెప్పేసి. సో బెటర్ విల్ డూ వన్ థింగ్ అని చెప్పేసి ఒక వీడియో తీసి నా ఛానల్ అయితే ఇలా హ్యాక్ అయింది. ఒక వీడియో చేసేస్తే మంచిది అని అనిపించింది. అప్పటికి నేను ఫుల్ ఏడుస్తూ ఉన్నాను. నేనైతే వీడియో చేయలేను. మా చెల్లితో చేయింపిద్దాము లైక్ సుమి టాక్స్ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది. ఎవరికైనా ఏమన్నా సజెషన్స్ తెలిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి అని చెప్పి తనతో చేయింపిద్దామని అనుకున్నాను. ఎందుకంటే నాకు కెమెరా ముందు వచ్చి నాకు మాట్లాడేంత లేదింక అప్పుడు ఫుల్ ఏడుస్తున్నా. లేదు ఇంక ఇది నేనే చెయ్యాలి, నువ్వే చేసి తీరాలి అని మా సిస్టర్ చెప్పింది. ఇంకా సరే ఇంకేదైతే అయింది ఇంక అదే ఫేస్‌తో అదే ఏడుస్తున్న ఫేస్‌తోనే ఇంకొచ్చేసి ఇంక ఇలా నా ఛానల్ అయితే హ్యాక్ అయింది. నాకు యూట్యూబర్స్‌లో కూడా ఎవరంత కాంటాక్ట్‌లో లేరు ఎక్సెప్ట్ మా సిస్టర్స్ తప్ప. ఎవరిని అడగాల ఏంటి ఏది ఐడియా లేదు. వీడియో పోస్ట్ చేయగానే ఇంకా వెంటనే చాలా మంది అయితే రెస్పాండ్ అయ్యారనమాట. అంతమంది ఇలా చాలా మంది నేమ్స్‌ని అయితే చెప్తున్నారు. ఈ పర్సన్‌ని కాంటాక్ట్ అవ్వండి. టెక్‌లో ఉంటాయి. ఈ పర్సన్స్‌ని కాంటాక్ట్ అవ్వండి అది చెప్తున్నారు. మేము నా హస్బెండ్ ఇద్దరం చాలా మందికి మెసేజెస్ పెడుతూనే ఉన్నాం. బట్ రిప్లైస్ అయితే రావట్లేదు. కమెంట్‌లో వాళ్ళు ఎవరో చెప్పారు. ఇటువంటి ఇష్యూస్‌కి ఏదైనా లవన్ కుమార్ అని చెప్పేసి ఒక పర్సన్ ఉంటారు. అతన్ని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పారనమాట. ఇంకా వెంటనే మా సిస్టర్ తనకి మెసేజ్ చేశారు. మెసేజ్ చేస్తే అతని ఫోన్ నంబర్ తీసుకొని ఏం జరిగింది ఎవ్రీథింగ్ తను అడిగారనమాట. అప్పుడు మేము చెప్పాం. అతను కన్ఫర్మ్ చేశాడు. ఓకే. మీ ఛానల్ హ్యాక్ అయింది. నేను సపోర్ట్ చేస్తాను. అండ్ నా ఛానల్ కూడా 2 ఇయర్స్ బ్యాక్ ఇలాగే హ్యాక్ అయితే నేను ఇలాగే చేశాను. అండ్ తన ఏంటంటే ఇప్పటికి ఒక 27 మెంబర్స్‌కి ఛానల్ ఇలా హ్యాక్ అయితే వాళ్ళకి రికవర్ చేసి తీసుకొచ్చాడంట. సో, అతనైతే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారనమాట. బట్ నాకైతే జీరో హోప్స్ వస్తది అనేదే లేదు. నేను అడుగుతూనే ఉన్నాను నిమిషంకి. నా ఛానల్ అయితే నాకొచ్చేస్తది కదండీ! నా ఛానల్ అయితే నాకొచ్చేస్తది కదా! అంటే మీకిది ఫస్ట్ టైమ్ కాబట్టి మీరలా కంగారు పడుతున్నారు. బట్ ఛానల్ అయితే వచ్చేస్తది. మీకేం ప్రాబ్లమ్ లేదని అంటున్నారు వాళ్ళు. కానీ ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తది ఆ బాధ అనేది. మెసేజెస్ చేశానని చెప్పాను కదా వేరే వాళ్ళందరికీ. వాళ్ళ దగ్గర నుంచి రిప్లైస్ ఏమన్నా వస్తున్నాయా లేదా అని చెప్పేసి ఇన్‌స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసి చూసాను.
చూస్తే కమెంట్స్ ఎన్ని నెగెటివ్ కమెంట్స్ అంటే నెగెటివ్ కమెంట్స్ని అస్సలు పట్టించుకోండి. నేను చెప్తున్నా కదా, స్టార్టింగ్లో ఛానల్ క్రియేట్ చేసుకున్న స్టార్టింగ్లో సుమ అంటే ఎవరు, సుమి టాక్స్ యూట్యూబ్ ఛానల్ అంటే ఏంటి అని అందరికీ లైట్గా తెలుస్తున్న టైంలో నెగిటివ్ కమెంట్స్ వచ్చినాయి. అప్పుడప్పుడు ఫుల్ డిప్రెస్ అయిపోయేదాన్ని నేను. తర్వాత ఇలా త్రూ అవుట్ ఇంకా అలా ఈ జర్నీలో నెగిటివ్ కమెంట్స్ వస్తూ ఉంటాయి పోతుంటే నాకు నచ్చితే ఉంచుకుంటా, లేదా డిలీట్ చేసేసుకుంటా. ఇటువంటి మెంటాలిటీకి వెళ్ళిపోయి ఇంకా చాలా తట్టుకోలేని నెగిటివ్ కమెంట్ వచ్చినా కూడా ఇట్స్ ఓకే లైట్ అన్న మెంటాలిటీ ఉండేది. బట్ ఈ 2 డేస్లో వచ్చిన నెగిటివ్ కమెంట్ని తీసుకోవడం నా వల్ల అస్సలు కాలేదు. ఎందుకంటే సిచ్యువేషన్ అంతా ఒకలా ఉండదు, మన మైండ్ సెట్ అంతా ఒకలా ఉండదు. అంతకుముందు అంటే పీస్ఫుల్ కామ్ మైండ్ సెట్ ఉంది, మీరు ఎలాంటి నెగిటివ్ కమెంట్ పెట్టినా నాకు తీసుకునేది ఉండేది. బట్ ఆ టైంలోని నా మెంటల్ స్టేట్ అస్సలు బాగాలేదు. ఎలా అంటే ఏంటి, ఇంతేనా నా లైఫ్, ఇంక అంతేనా అయిపోయిందా అన్నంత ఇదిగా అయిపోయింది. నేను నిజంగా చెప్తున్నాను, అంత డౌన్ అయిపోయిన నాకు అంత నెగిటివ్ కమెంట్స్ చూసేసరికి నేను చెప్పలేకపోతున్నాను. బట్ నాకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అసలు ఎలా హ్యాక్ అయింది ఏంటి ఎవ్రీథింగ్ నేను స్క్రీన్ షాట్స్ అయితే అక్కడ డిస్ప్లే చేసి అన్ని చూపిస్తాను అనమాట. సో ఏ పర్సన్తో అయితే మేము సపోర్ట్ తీసుకుందాం అనుకున్నానో ఆ పర్సన్తో మేము గూగుల్ మీట్లో కనెక్ట్ అయ్యామన్నమాట. ల్యాప్టాప్లో నుంచి తన కనెక్ట్ అయ్యాడు, నేను ఇక్కడ నుంచి ఫోన్లో కనెక్ట్ అయ్యాను. ఇంకా జై అయితే అతను చెప్తున్నాడు అనమాట, యూట్యూబ్ సపోర్ట్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చాట్ చేయండి ఫస్ట్, ఇలా జరిగింది అని చెప్పేసి. సో మా పర్సనల్ ఈమెయిల్ ఏదైతే ఉంటుందో దాంతో చాట్ చేస్తుంటే యూట్యూబ్ సపోర్ట్ ఇది రావట్లేదు. ఎందుకంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళకే ఉంటుంది. లైక్ 10K సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్తో చాట్ అలా ఉన్న వాళ్ళే చాట్కి ఎలిజిబుల్ అనమాట. నా ఛానల్ పోయింది. మరి అంటే ఛానల్ పోవడం ఇన్ ద సెన్స్ కనిపిస్తుంది, బట్ నాకు యాక్సెస్ లేదు. నేనేమో చాట్ చేయడానికి కుదరదు. ఇంకేం చేయాలి అని చెప్పేసి మా సిస్టర్ది ఉంటుంది కదా అలేఖ్య చిట్టి, తనది యూజ్ చేసి మేము చాట్ అయితే చేసామన్నమాట. ఇలా ఇది ప్రాబ్లం ఇలా జరిగింది, ఛానల్ దాని చేతుల నుంచి యాక్సెస్ పోయింది. వాళ్ళు ఏంటి, ఓకే మేము కంప్లైంట్ రేస్ చేస్తామని చెప్పి వాళ్ళు కంప్లైంట్ రేస్ చేశారు, ఇచ్చేస్తాం, బట్ ఇదైతే ప్రాసెస్ జరుగుతూ ఉంటుందని చెప్పి ఒక క్వైరీ టికెట్ అయితే రేస్ చేశారు. జరుగుతుంది, జరగడానికి మోస్ట్లీ 2 to 3 days పడుతుంది అని చెప్పారు. ఓకే ఫైన్, అప్పటి వరకు కూడా నేను మంచిగానే ఉన్నాను. ఆఫ్టర్నూన్ ఆ టైంకి అనుకుంటా, ఇంకా ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు, ఇంకా అలా పడుకున్నాను, నాకు తెలియకుండానే పడుకుంటున్నప్పుడు కూడా ఈవెన్ మీకు తెలీదు నేను ఏమంటే నిద్రలో కూడా అదే విషయం వస్తుంది. నేను అనుకున్నా సరే ఇప్పుడు నేను ఎలాగో లేచిపోతాను కదా, ఇదంతా కళ అయిపోతుంది, లేచిన తర్వాత అంతా నార్మల్ అయిపోద్ది, ఇది జస్ట్ కళ ఏమో, కళ అయితే బాగుంటుంది అని నేను లిటరల్గా అంతలా ఊహించుకున్నాను అనమాట. లేచిన తర్వాత తెలిసిపోతుంది, ఇది ఆబ్వియస్లీ రియాలిటీ అనేది యాక్సెప్ట్ చేయాలి. ఆ నెగిటివ్ కమెంట్స్ ఇంకా అవన్నీ చూస్తున్నాను, ఆల్రెడీ డిప్రెస్డ్గా ఉన్నాను. ఆ నెగిటివ్ కమెంట్స్ అయితే ఇంకా ఫుల్ చూసాను అనమాట. సో ఒక వీడియో అయితే చెయ్యాలి, అందరూ ఏమనుకుంటున్నారు, ఈమె కావాలని చెప్పి ఛానల్ పోకపోయినా పోయింది అని చెప్పేసి ఇలా క్రియేట్ చేసి చెప్తుంది. నెగిటివ్ కమెంట్స్ అనేవి నేను చూస్తున్నాను అనమాట. నాకు అంత నేను తీసుకోలేకపోయాను ఆ టైంలో నెగిటివ్ కమెంట్స్. ఏమంటున్నారంటే, నేను వీడియో పోస్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, యాజ్ వెల్ యాజ్ సుజా సూపర్ అని చెప్పేసి ఇంకో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని, అంటే నేను 4 days బ్యాక్ క్రియేట్ చేసుకున్నాను. ఎందుకంటే డ్రై సీ ఫుడ్ రిలేటెడ్ కంటెంట్ వీడియో పెడదామని జస్ట్ 4 వీడియోస్ పెట్టాను నేను అంతే. అండ్ అందులో పెట్టాను అనమాట. ఏమన్నారు కమెంట్స్లోని, ఈ ఛానల్ని ప్రమోట్ చేసుకుందామని చెప్పేసి ఉంటున్న ఛానల్ని ఇలా లేదు, ఎవరో హ్యాక్ చేశారని చెప్పి ఇలా క్రియేట్ చేసి ఇలా పెడితే, సో దట్ ఈ ఛానల్ ఏదైతే ఉందో కొత్త ఛానల్కి సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు. అండ్ ఈ ఛానల్ 2-3 రోజులు హోల్డ్లో పెడితే అందులోంచి మనీ వచ్చేస్తుంది, ఇందులోంచి మనీ వచ్చేస్తుంది, ఎంత పెద్ద ప్లానింగ్, చాలా యాక్టింగ్ అని చెప్పి ఇలా భలే పెట్టారు కామెంట్స్. అయితే మాత్రం అందరికీ నోన్ ఛానల్ అది, దాన్ని నేను డౌన్ చేసేసుకొని ఇంకో దాన్ని ఎందుకు లేపాలని నేను ట్రై చేసుకుంటాను. ఈ వీటన్నిటి గురించి క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను, పోస్ట్ చేస్తాను అనమాట. సో దట్ అంటే ఎవరైతే నెగిటివ్గా అనుకుంటున్నారో, ఎవరైతే రాంగ్గా అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒకటి ఆన్సర్ లాగా ఉంటుంది, అది కాదు రియల్గానే హ్యాక్ అయింది అని చెప్పడానికి అని చెప్పి నేనైతే వీడియో తీసాను. బట్ స్టిల్ ఆ వీడియో తీసిన దానికి కూడా నెగిటివ్ కమెంట్స్ అయితే వచ్చాయి. సో వీడియో అయితే షూట్ చేశాను, ఇంకా కిందకి వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళి ఎడిట్ అది చేస్తున్నాను నేను, అంత బాధలోనే అలా ఎడిట్ చేస్తూ వీడియో పోస్ట్ చేద్దాము అని అనుకుంటున్నప్పుడు నాకు ఈమెయిల్కి, నా పర్సనల్ ఈమెయిల్ ఉంటుంది కదా, దానికి ఒక మెయిల్ వచ్చింది, ఒక అనానమస్ హ్యాకర్ దగ్గర నుంచి ఈ మెయిల్ వచ్చింది. ఏమని, అదే సమ్ లాంగ్వేజ్లో, అది ఆ లాంగ్వేజ్ హిందీ కాదు, అసలు మన ఇండియన్ లాంగ్వేజే కాదు అది. ఏంటా అని చెప్పి చూస్తే ట్రాన్స్లేటర్లో పెట్టి చూస్తే ఏమని ఉందంటే, తెలుగులో దీన్ని ట్రాన్స్లేట్ చేసిన తర్వాత, మీ యూట్యూబ్ ఛానల్ అంత ఈజీగా రాదు, అది చాలా డబ్బు ఇస్తేనే సాధ్యపడుతుంది సుమి టాక్స్ అని చెప్పి ఈ టైప్లో పెట్టారనమాట. అంటే అది కొంచెం చాలా ట్రాన్స్లేటర్ ఎలా ఉంటుంది, బాగా గ్రాంధికమైన తెలుగు భాషలో ఉంటుంది కదా, అలాగనే సింప్లిఫై చేసి చెప్పి, మీ యూట్యూబ్ ఛానల్ మీకు కావాలనుకుంటున్నారా, అంత ఈజీగా వచ్చేది, అలా కావాలి అంటే చాలా డబ్బు అయితే ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే వస్తుంది అని అన్నారనమాట.
నేను అప్పటిదాకా ఓకే ఛానల్ వస్తది. మనం టికెట్ అయితే రేజ్ చేసాం కదా! ఇష్యూ రేజ్ చేసాం కదా! యూట్యూబ్ సపోర్ట్‌తోని ఏం ప్రాబ్లమ్ లేదులే వచ్చేస్తది అని నేను అనుకోని ఒక హోప్స్‌తో ఈ ఈమెయిల్ చూసిన తర్వాత లిటరల్లీ నేను చెప్తున్నా నా బాధ చూడాలి మీరు. వాళ్ళేమో ఇలా 2 టైమ్స్ సెండ్ చేశారు. ఒకటేమో 5:15కి ఒకసారి సెండ్ చేశారు. 5:30కి ఒకసారి సెండ్ చేశారు. ఇలా వెంటనే 15 మినిట్స్ గ్యాప్‌లో సెండ్ చేశారు. భయం వేస్తది కదా! నేనేమో దానికి ఏమి రెస్పాండ్ అవ్వలేదు. రిప్లై ఇవ్వలేదు. నాకెంత ఫుల్ భయమేసింది. ఛానల్ అయితే కనిపిస్తుంది. బట్ ఏమైనా డిలీట్ చేసేస్తారా? వీడియోస్ ఏమైనా డిలీట్ చేసేస్తారా? అని ఎంత ఫుల్ భయమేసిందంటే నాకు వెంటనే మళ్ళీ ఆ పర్సన్‌కి కాల్ చేశాననమాట. లైక్ మాకు హెల్ప్ చేస్తున్నారని చెప్పాను కదా! ఆ పర్సన్‌కి కాల్ చేసి ఇలా చెప్పాననమాట. ఆయన అన్నారు, ఓకే. ఇష్యూ చాలా సీరియస్ అయ్యేలాగా ఉంది. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో లైక్ హ్యాకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాగా ఓవర్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ స్టేజ్‌కెళ్ళిపోయారు. సరే ఇంక దీన్ని ఇలా వదలొద్దు అని చెప్పేసి అతను ఏం సజెషన్ ఇచ్చారంటే ట్విట్టర్ ఉంటది కదా! ట్విట్టర్‌లో ట్వీట్ అది ఒక సుమి టాక్స్ మీద ఒకటి పేజ్ క్రియేట్ చేసి ట్వీట్ చేయండి. అందరిని రీట్వీట్ చేయమనండి. యూట్యూబ్ సపోర్ట్‌ని ట్యాగ్ చేస్తూ ఒక 2, 3 డేస్ టైం కాకుండా వెంటనే వితిన్ సెకండ్స్‌లో రియాక్ట్ అవుతారని చెప్పేసి చెప్పారనమాట. సో, ఈ ట్విట్టర్ అకౌంట్ ఇదంతా క్రియేట్ చేసుకోవడానికి మా ఫ్రెండ్స్ చాలామంది హెల్ప్ చేశారు. నా క్లాస్‌మేట్స్ గానీ, అండ్ జై వాళ్ళ ఫ్రెండ్ గానీ, అండ్ అయితే నేనైతే ట్వీట్ చేశాను. అన్ని సోషల్ మీడియా దాంట్లో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టేశాననమాట. అందరూ రీట్వీట్స్ అయితే చేస్తూ ఉన్నారు. బానే ఉంది అక్కడి వరకు. అది డే 1లో జరిగిందనమాట. ఇంకా మా మమ్మీ ఆ రోజు ఇంకా ఊరికే దీని గురించి ఆలోచిస్తున్నా ఫుల్ బాధపడుతున్నా అని చెప్పి గుడికైతే తీసుకెళ్లారనమాట. కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటది. ఇదంతా అవుతది. నేను వెళ్ళడం, గుడికి వెళ్ళడం, మొక్కుకోవడం. నా ఛానల్ నాకొచ్చేయాలి. నాది మంచిగొచ్చేయాలి. వస్తే అలా ఇలా అని చెప్పేసి ఎన్నో మొక్కుకుంటున్నా. బట్ నాకు మనసులో ఎక్కడో కొడుతుంది. ఏంటిది అప్పటిదాకా నాకేం కొంచెం హోప్ ఉండేది. ఆ హ్యాకర్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఈమెయిల్ వచ్చిందో ఇంకా భయం స్టార్ట్ అయింది. ఇంకా నెక్స్ట్ డే అనమాట డే 2. అప్పుడేమైందంటే ఇలా చాలామంది ట్వీట్స్ చేస్తూ మనం పెట్టిన ట్వీట్స్‌కి రీట్వీట్స్ చేస్తూ అది ఎలాగో యూట్యూబ్ వరకు వెళ్ళిందనమాట. వాళ్ళంతట వాళ్ళే మెసేజ్ చేశారు మనకి. లైక్ దాన్ని చాలా బాధగా అనిపిస్తుంది. మేము చేసేవన్నీ మేము చేయగలుగుతాము అని చెప్పేసి కొంచెం స్పీడప్ అయితే చేశారనమాట ప్రాసెస్. ఈ స్పీడప్ చేసిన ప్రాసెస్‌లో వాళ్ళేమడిగారంటే లైక్ మన సైడ్ నుంచి అంటారు ఛానల్ మాది అని చెప్పి మనదే యాక్చువల్‌గా. నా ఛానల్ అని చెప్పేసి నేనంటా. అటు సైడ్ నుంచి హ్యాకర్స్ కూడా లేదు లేదు ఇది నా ఛానల్ అని చెప్పేసి వాళ్ళు కూడా అంటూ ఉండొచ్చేమో. అయితే యూట్యూబ్‌కి ఎలా అంటే ఒక కోర్ట్ లాగా అనమాట. లైక్ 2 సైడ్‌లు వింటారు. ఫస్ట్ మీరు కరెక్ట్ అని అనరు. ప్రూఫ్స్ చూపిచ్చి ఎవరు ప్రూఫ్ చేయించుకుంటే వాళ్ళదే అంటారు. ఈవెన్ వాళ్ళకి ఇది ఈమె ఛానల్ అని తెలిసినా కూడా వాళ్ళు అలా ఇచ్చేయరు. అన్నీ లెజిట్‌గా ఉన్నాయో లేవో అన్నీ చూసుకొనే ఇస్తారన్నమాట. వాళ్ళు ఏమేమి అడిగారంటే మీ దగ్గర ఏమైతే సిల్వర్ ప్లే బటన్‌కి అప్లై చేసిన ప్రూఫ్స్, మానిటైజేషన్ రిలేటెడ్ పిన్ ఇవి ఏవేవైతే ఉన్నాయో అండ్ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఏవేవైతే ఉంటాయో ఎక్సెట్రా అవన్నీ ఈమెయిల్ చేయండి అని అడిగింది. ఈమెయిల్ అయితే చేయడం జరిగింది. ఇంతమంది గురించి నేనైతే పర్టిక్యులర్‌గా మెన్షన్ చేసి చెప్పాలన్నమాట. వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. శీషా కపుల్ ఉంటారు గదా! యూట్యూబర్. అంటే ఆమె నుంచి నాకు మెసేజ్ వచ్చిందన్నమాట. ఆమె కొంచెం మంచిగా సపోర్ట్‌గా మాట్లాడారు. ఆమెకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఈ యూట్యూబర్స్‌కి లైక్ మెసేజ్ చేశాను. అందులో క్రాంతి వ్లాగర్ ఉంటారు కదా! ఆయన మంచిగా రెస్పాండ్ అయ్యారు వెంటనే. నేను మెసేజ్ పెట్టిన ఒక 2, 3 అవర్స్ తర్వాత రెస్పాండ్ అయ్యారన్నమాట. "ఏం అవ్వదు. ఛానల్ అయితే వచ్చేస్తది. మీరు ఏం బాధపడొద్దు" అని ఎంత మంచిగా ఆయన చెప్పారు. సైలాస్ కిచెన్ ఆమెకు కూడా శైలజ గారు ఉంటారు కదా! ఆమెకు కూడా మెసేజ్ చేయడం జరిగింది. ఆమె కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి నా ఇష్యూ ఏదైతే ఉందో ఆమె యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేశారు. యాజ్ వెల్ యాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేశారు. మీకు చాలా థ్యాంక్స్ అండి. ఎవ్రీడే కుకింగ్ ఛానల్ ఉంటది కదా! ఆ ఛానల్ నగేష్ గారు మెసేజ్ చేసి 2 ఇయర్స్ బ్యాక్ నా ఛానల్ కూడా ఇలాగే హ్యాక్ అయిందమ్మా. మీరు ఏమీ టెన్షన్ పడొద్దు. అంతా మంచిగానే ఉంటది. ఏమేం స్టెప్స్ అయితే తీసుకోవాలో అవన్నీ అతను క్లియర్‌గా చెప్పారనమాట. ఆయనతో పాటు ఎంబీ మోటో వ్లాగ్స్ అని చెప్పేసి ఇతను కూడా యాజ్ ఎ బ్రదర్ లాగా చాలా మంచిగా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసి ఏం టెన్షన్ పడొద్దు సిస్టర్ మీకు అంతా మంచిగానే జరుగుతది. మేము సపోర్ట్ చేస్తాం. మేము ఉన్నాం కదా! అని చెప్పి ఆయనకి తెలిసిన కాంటాక్ట్ నంబర్స్ అందరివి ఇచ్చారనమాట. సో, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో, ఇప్పుడు మెన్షన్ చేసిన యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి నుంచి మోరల్ సపోర్ట్ అండ్ ఇదంతా ఒక ఎత్తయితే మీ బ్లెస్సింగ్స్, మీ ప్రేయర్స్ ఏం అవ్వదక్క మీకు అంతా మంచిగుంటదని కొంతమంది కమెంట్స్. కొంతమందేమో అంతా బావుంటది. నువ్వేం టెన్షన్ పడొద్దు అని చెప్పి చాలా కమెంట్స్ అయితే వచ్చినియి. పాజిటివ్ ఎనర్జీ అంతా ఒక బంచ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఆటోమేటిక్‌గా మనం అనుకున్నది జరుగుతది అనే మాట మాత్రం నాకు నిజం అనిపించింది. చాలా మంది చేసిన ప్రేయర్స్ వల్ల మన ఛానల్ అయితే మనకి బ్యాక్‌కొచ్చేసిందనమాట. అయితే నేను చెప్పాను కదా! ప్రూఫ్స్ ఏవేవైతే ఉంటాయో అన్నీ మేము సబ్మిట్ చేసాం. మేము ప్రాసెస్ చేస్తూ ఉంటాం అని చెప్పేసి వాళ్ళన్నారు కదా! సో, ప్రూఫ్స్ అన్నీ చూసిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేశారనమాట. ఓకే.
ఇది లెజిట్ ఓనర్ మీరే అని చెప్పి మాకు కన్ఫర్మేషన్ వచ్చింది. సో మీకైతే నేను ఒక 2 లింక్స్ అయితే సెండ్ చేస్తాము. ఆ లింక్స్‌లో నుంచి మీరు రిపీటెడ్‌గా ప్రాసెస్ చేస్తూ ఉండాలి. సో దట్ మీ ఛానల్ మీకు బ్యాక్ వచ్చేస్తది. అంటే కొన్ని క్వెషన్స్ అడుగుతారంట ఛానల్ రిలేటెడ్‌వి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ఉంటది. ఆ వీడియోకి మీరు ఏ థంబ్‌నెయిల్ ఇచ్చారు? ఆ వీడియో ఏ రిలేటెడ్‌ది అని చెప్పేసి ఇలా క్వెషన్స్ అయితే ఇస్తాము. ఇది మీరు కరెక్ట్‌గా ఆన్సర్ చేస్తే కరెక్ట్‌గా ఆన్సర్ చేస్తాం ఆబ్వియస్‌లీ. ఎందుకంటే అది మన ఛానల్. హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో దే కాంట్ డూ కదా! ఎందుకంటే వాళ్ళకేం తెలీదు. చిన్న వాటిల్లో కరెక్ట్‌గా ఆన్సర్స్ చేయాలి. ఎంత క్లియర్‌గా చేయాలి. దెన్ మనకు వచ్చేస్తది అని అన్నారనమాట. అండ్ నాకు ఇంకొక మెయిల్ కూడా వచ్చింది. ఈ వాళ్ళు ఏంటి నిజంగానే మీ ఛానల్ హ్యాక్ అయింది. మేము అర్థం చేసుకున్నాం. మీరు సబ్మిట్ చేసిన ప్రూఫ్స్ ప్రకారం ఓకే. మేము ఇది రియల్ అనుకుంటున్నాము. మీరు ఇదైతే ఫిల్ చేయండి అని వచ్చే మెయిల్‌కి ముందు ఏమొచ్చిందంటే ఛానల్‌ని టెంపరరీగా డిజేబుల్ చేసేస్తాము. కాక నేను చాలా ధైర్యంగా ఉన్నాను. ఓకే. యూట్యూబ్ వాళ్ళే రెస్పాండ్ వచ్చేస్తది. ఇంకా నిజంగా చెప్తున్నాను 99% అనేసుకున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఆ టైంలోని ఏమైంది ఊరికే సెర్చ్ చేసుకుంటున్నాను. ఛానల్ మంచిగానే ఉందా? లేదా? వాళ్ళు ఏమన్నా వీడియోస్ డిలీట్ చేసేస్తున్నారా అని ఎవ్రీ 10 మినిట్స్‌కి ఒకసారి చెక్ చేస్తూ ఉన్నా అనమాట. అయితే ఒక 1 అవర్ వరకు నేను చెక్ చేయలేదు. ఆల్ ఆఫ్ ఎ సడెన్ నేను చెక్ చేశా. చెక్ చేయడం అంటే యాక్చువల్లీ నేను చెక్ చేయలేదు. ఇంకో ఛానల్ క్రియేట్ చేశా అన్నాను కదా! అక్కడ కమెంట్స్ చూస్తున్నాను అనమాట. లైక్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు అంతా ఏంటి అని చెప్పి చూస్తే ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది. "అక్క ఇందాక వరకు నీ ఛానల్ కనిపించేది. ఇప్పుడు సెర్చ్ చేస్తుంటే నీ ఛానల్ రావట్లేదు" అని చెప్పి. ఇంకా నాకు షాక్. ఏంటి ఏమైంది అని చెప్పి వెంటనే సెర్చ్ చేశాను. సుమి టాక్స్ అని చెప్పి. ఛానల్ ఎగిరిపోయింది. అప్పటి వరకు ఛానల్ కనిపించేది. యాక్సెస్ నా చేతిలో పోయింది. ఓకే ఫైన్. ఛానల్ ఎగిరిపోయింది. ఆ ఛానల్ రిలేటెడ్ ఒక్క వీడియో లేదు. నన్ను టెక్ గాయ్ అన్నాను కదా! ఆయనకి కాల్ చేస్తే ఆయన అన్నారు, "మీరేం టెన్షన్ పడొద్దు. అయితే మీ ఛానల్ ఇలా డిజేబుల్ అయిందంటే అది మీకు మంచిదనే అనుకోవాలి. యూట్యూబ్ మిమ్మల్ని ట్రస్ట్ చేసింది. ట్రస్ట్ చేసి హైజాకర్స్ దగ్గర నుంచి కూడా ఛానల్ యాక్సెస్ తీసేసుకుంది. ఇప్పుడు మీకు ప్రూఫ్ సబ్మిట్ చేశారు కదా! మీరు అదేదో మీకు ఒక ఫార్మ్ లాంటిది వస్తది. ఆ ఆన్సర్స్ అన్ని కరెక్ట్‌గా మీరు చేసి ఇస్తే చాలా క్లీన్ అండ్ క్లియర్‌గా ఇంతకుముందు ఎలా ఉండేదో ఛానల్ అలా మీ చేతికొచ్చేస్తది. ఇది ఓకే. దీని అర్థం ప్రాసెస్ స్పీడప్ అవుతుంది అని నెగెటివ్‌గా అయితే ఏం తీసుకోవద్దు. అంత మంచిగానే ఉంటదని చెప్పారనమాట. ఇంకా వెంటనే ఆ లింక్స్ ఏదైతే ఉంటాయో అది సబ్మిట్ చేయడం అంతా కరెక్ట్‌గా జరిగింది. ఇంకా ప్రాసెస్ అంతా జరిగిపోయింది. సో, యూట్యూబ్ కూడా నమ్మిందనమాట. లైక్ ఓకే. ఛానల్ కరెక్ట్‌గా ఉంది. అంతా మంచిగానే ఉంది అని చెప్పేసి మా ఛానల్ అయితే మనకి ఇచ్చేసారనమాట. సో, ఇదే త్రూ ఔట్ ఈ 2 డేస్ జరిగిన ప్రాసెస్. నెగెటివ్ కామెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది నేను చెప్తున్నాను నెగెటివ్ కామెంట్స్ అసలు నేను పట్టించుకోను ఫస్ట్. ఒకరి జోలికి వెళ్ళను నేను. నా పనేదో నేను చూసుకుంటాను. నాకేమొచ్చో దాని గురించి చెప్తాను. అంతే. నెగెటివ్ కామెంట్స్ వీటి గురించి అసలు నేను పట్టించుకోను. ఒకరి గురించి నేను తిట్టను, మాట్లాడను. బట్ ఇప్పుడు మాత్రం నాకు ఖచ్చితంగా మాట్లాడాలనిపిస్తుంది. మీరు ఏ టైంలో అయినా అనండి. నేను కాదనట్లేదు. సరే ఒక మనిషిని అన్యాయంగా ఒకరు వెళ్లి అనకూడదు. అది చాలా తప్పు. బట్ ఆ మనిషి ఏ స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉన్నారు? అసలుకే వాళ్ళు కృంగిపోయి చాలా బాధలో ఉన్నారు. మీరొచ్చి ఇంకా పోక్ చేసి వచ్చి అలా మాట్లాడితే నేనైతే ఓకే వదిలేసేయండి. అదే ప్లేస్‌లో వేరే ఎవరైనా ఉన్నారు. చాలా సెన్సిటివ్ మైండ్స్‌తో ఉంటారు వాళ్ళు. మీరలా అన్నారు. వాళ్ళకేమన్నా ఒకలాంటి థాట్స్ వచ్చేసి లైఫ్ రిస్క్ అయ్యేలాంటి డెసిషన్స్ తీసుకుంటే నేను ఎంత చిల్ అండ్ కామ్ పర్సన్ అంటే అస్సలు పట్టించుకోను నేను. ఎటువంటి నెగటివిటీ దాన్ని కూడా పట్టించుకోను. అలాంటి నాకే కోపం వచ్చింది తెలుసా మీరు పెట్టిన కామెంట్స్‌కి. మీరు పెట్టిన ఇన్ ద సెన్స్ ఎవరైతే నెగెటివ్ కామెంట్స్ పెట్టారు. నేను అందరిని అనట్లేదు. 99% ఆఫ్ ద పీపుల్ చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యి అంత మంచిగుంటదని అన్నారు. ఆ 1% ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి నేను అంటున్నాను. అసలు ఎలా పెడతారండి అలా నెగెటివ్ కామెంట్స్ చెప్తాను నేను. మా సిస్టర్స్‌ని లైక్ అలేఖ్యని ఆమెనే హ్యాక్ చేయించింది అని చెప్పేసి ఆమెనన్నారు. తర్వాత మా హస్బెండ్‌ని జైని ఆ తమిళ్ పర్సన్ ఉన్నాడు కదా! తనే ఏదో హ్యాక్ చేయించుండని చెప్పేసి అన్నారు. ఛానెల్ క్రియేట్ చేసేసుకున్నాను. నా పార్ట్ ఒక 20% ఉంటే 80% ఆఫ్ ద పార్ట్ జయకుమార్‌దే ఉంటది తెలుసా మీకు? షూట్ తనే చేస్తాడు. ఎడిట్ తనే చేస్తాడు. ఎవ్రీథింగ్ తనే చూసుకుంటాడు. నేను చేసేదేంటంటే కెమెరా ముందుకొచ్చి ఏమన్నా స్క్రిప్ట్ ఉంటే అది చెప్తాను అంతే తప్ప నా పార్ట్ ఏముండదు. ఎప్పుడు చిల్‌గానే ఉంటాను. తనే కంప్లీట్‌గా కష్టపడతాడు. అటువంటి తనెందుకు హ్యాక్ చేయింపిస్తాడు నాకు అర్థం కాదు. ఒక పర్సన్ ఐ డోంట్ వాంట్ టు స్పెసిఫై హిస్ నేమ్ ఆర్ హెర్ నేమ్. నేమ్ ఏం పెట్టుకోలేదు. జస్ట్ ఏదో ఒక ఫేక్ ఐడీ క్రియేట్ చేసుకొని ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పెడితే ప్రతి దగ్గరికి వెళ్లి సేమ్ ఐడీతో కమెంట్ చేశారనమాట.
కొంచెం బ్యాడ్ వర్డ్స్తో కమెంట్ చేశారు. బ్యాడ్ వర్డ్స్ నేను చెప్పను, నాకు ఇష్టం లేదు అటువంటి మాటలు మాట్లాడటం. ఏదో నేను డిలీట్ చేసేసాను ఆ కమెంట్ని. అయితే మార్నింగ్ పెట్టిన వీడియోకి అది, అంటే మార్నింగ్ షార్ట్ ఎలా సుమిటాక్స్ ఛానల్ హ్యాక్ అయిందని చెప్పిన దానికోసం, అండ్ ఈవినింగ్ ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ అసలు ఎలా హ్యాక్ అయింది ఏంటి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఒక చేసిన వీడియోకి మళ్ళీ వచ్చి కమెంట్ చేశారనమాట ఆ పర్సన్. ఏమని, మార్నింగ్ నేను పెట్టాను కమెంట్స్, నువ్వు డిలీట్ చేసావు, నువ్వు ఫేక్, నువ్వు జెన్యున్ అయితే ఎందుకు డిలీట్ చేస్తావు, అది ఇది అని చెప్పేసి పెట్టారు. మీరు పెట్టిన కమెంట్ బ్యాడ్ వర్డ్స్తో పెట్టారండి. నా ఛానల్కి చిన్నపిల్లలు వస్తారు, వాళ్ళు చూస్తారు, చిన్నపిల్లలు వస్తారు చూస్తారు, వాళ్ళు ఇటువంటి బ్యాడ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను డిలీట్ చేశాను. అంతే తప్ప నాకు ఫేస్ చేసేంత లేక కాదు, భయం వేసి కాదు, ఇంకోటి కాదు. చాలా నెగిటివ్ కమెంట్స్ నేను అలాగే ఉంచాను డిలీట్ చేయకుండా. మీరు ఎందుకు డిలీట్ చేశారంటే మీరు బూత్ మాటలు మాట్లాడారని నాకు నచ్చలేదు అంతే. అలా కమెంట్లో చూసింది ఏంటంటే, ఇప్పుడు రెండో ఛానల్ క్రియేట్ చేసుకున్నావు కదా, దాన్ని లేపటం కోసం ఇప్పుడు ఇలా నాటకాలు చేస్తున్నావు, ఇలా డ్రామాలు చేస్తున్నావు అని చెప్పేసి అన్నారు. దాన్ని లేపటం కోసం కంటెంట్ ఇచ్చుకుని లేపుతాను కానీ ఇది ఇలా పోయింది, ఈ ఛానల్ ఇలా అయిపోయింది అనే డ్రామాలు 2 రోజులు వేసుకుంటాను, 3 రోజులు వేసుకుంటాను. మహా అయితే దానివల్ల ఒక 1000 మందిరో 2000 మందిరో పెరుగుతారు, అంతేగాని అమాంతం మిలియన్స్ అయితే పెరిగిపోరు కదా. మనలో కంటెంట్ ఉంది, మన వీడియోస్ నచ్చితే ఆబ్వియస్లీ చూస్తారు, సబ్స్క్రైబర్స్ వస్తారు. అందుకోసం ఇంత చీప్ టాక్టిక్స్, చీప్ బిహేవియర్ చేయాల్సిన అవసరం నాకు ఎంతకంట లేదు, 1% కూడా లేదు నాకు. అంతే. ఇంకా ఈ నెగిటివ్ కమెంట్స్ గురించి ఇంకా నాకు మాట్లాడాలి అని అనుకోవట్లేదు, ఎందుకంటే నా వైపు నుంచి ఎంత పాజిటివిటీ వస్తే అంతే మంచిది. నాకు ఇష్టం లేదు ఇలాగ నెగిటివిటీని పెంచుకోవటం, నెగిటివ్గా మాట్లాడడం, ఆ బ్యాడ్ ఆరా అంతా నాకు వద్దు. నాకు ఏదన్నా మంచిగా జరగాలి, మంచిగా వెళ్ళిపోవాలి అంతే. సో ఇప్పుడు చాలా పాసిబుల్ వేస్ ఉంటాయి హ్యాక్ అవ్వడానికి. లైక్ ఏదన్నా లింక్స్ క్లిక్ చేయొచ్చు. నేను చేసిన మిస్టేక్ ఏంటో నేను చెప్తాను. ఛానల్ ఉంటుంది కదా, సుమి టాక్స్ది ఏదైతే ఉంటుందో ఆ ఈమెయిల్, ఆ గూగుల్కి అకౌంట్ రిలేటెడ్వి, అది నా ఫోన్లో లాగిన్ చేసుకున్నాం, యాజ్ వెల్ యాజ్ జయకుమార్ ఫోన్లో లాగిన్ చేసాం. అండ్ దాంతోపాటు ఇంట్లో టీవీ ఉంటుంది కదా, అందులో లాగిన్ చేసాం, అండ్ పీసీలో కూడా లాగిన్ చేసాం. ఇలా 4 డివైజెస్లో లాగిన్ చేయటం అనేది జరిగింది. టీవీలో ఎందుకు లాగిన్ చేసామంటే జస్ట్ ఏదో సమ్ నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ లాగిన్స్ ఉంటాయి కదా, సో అందుకోసమని లాగిన్ చేసాము. పీసీలో ఎందుకు లాగిన్ చేసాము అంటే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కొంచెం త్వరగా క్లారిటీతో అప్లోడ్ అవుతుంది అని చెప్పేసి అందులో లాగిన్ చేసాం. అండ్ జయకుమార్ ఫోన్లో ఎందుకు ఉంటుంది అంటే తను ఎడిటింగ్ అదంతా చేస్తూ ఉంటారనమాట అందులోనే. సో అందుకోసం తనకి ఎడిట్ చేసి అందులోంచి ఒక్కొక్కసారి షార్ట్ వీడియోస్ ఉంటే అందులోంచి అప్లోడ్ చేస్తారు, లాంగ్ వీడియోస్ ఉంటే పీసీలోంచి అప్లోడ్ చేస్తారనమాట. నా దాంట్లోంచి ఎందుకు లాగిన్ చేసామంటే కమెంట్స్ ఏవైతే ఉంటాయో అది పూర్తిగా నేనే రెస్పాండ్ అవుతాను. ఎందుకంటే జైకి తెలుగు చదవటం రాదు. ఇప్పుడు ఇంగ్లీష్ ఫాంట్లో ఉంటే చదువుతాడు, కానీ తెలుగు ఫాంట్లో ఉన్న వర్డ్స్ని జయకుమార్ చదవలేడు, ఎందుకంటే హీఈస్ తమిళ్ పర్సన్, హీ కాంట్ రీడ్. ఈ ప్రాసెస్లో అడుగుతున్నారు ఏమని, ఏదైనా లింక్స్ క్లిక్ చేసేసారా బై మిస్టేక్ ఏంటి ఏమన్నా అని చెప్పేసి. నాకు తెలిసిన వరకు నేనైతే ఏం లింక్స్ క్లిక్ చేయలేదు. బట్ ఆ టెక్ పర్సన్ ఏం చెప్పారంటే, మీకు తెలిసి తెలియకపోకుండా ఏదో ఒకటి క్లిక్ చేసేసి ఉండొచ్చు, ఎందుకంటే ఆ హ్యాకర్స్ పంపించే లింక్స్ ఎలా ఉంటాయంటే రియల్గా ఆ యూట్యూబ్ వాళ్ళే పంపించినట్టు, ఆర్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు పంపించినట్టు, ఆర్ సమ్ ఏదో ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ వెబ్సైట్ వాళ్ళు పంపించినట్టు అలా క్రియేట్ చేస్తారు, అందుకే వాళ్ళని హ్యాకర్స్ అంటారు. సో ఈసారి నుంచి ఏదైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి అని చెప్పేసి చెప్పారనమాట. సో నాకు అప్పటి నుంచి ఇంకా ఒకటైతే వచ్చేసింది, ఇక్కడ నుంచి ఏ ఒక వెబ్సైట్లోకి వెళ్ళి ఏ లింక్ క్లిక్ చేయాలన్నా కూడా నాకు ఒకటి జర్క్లాగా వస్తుంది, ఒక 2-3 టైమ్స్ అయితే ఆలోచించుకుంటాను. సో మీరు కూడా ఏదన్నా లింక్స్ క్లిక్ చేసేటప్పుడు ఒకసారి 1-2 సార్లు ఆలోచించి అది జెన్యూనా కరెక్టా కాదా చూసుకొని అయితే క్లిక్ చేయండి. ఫైనల్గా ఇంకొక నెగిటివ్ కమెంట్ చూసుకుంటే ఏమంటే, నువ్వు చేసే సోది వీడియోస్ ఉంటాయి కదా, ఈ ఫుడ్ తిన్నాను, దీని టేస్ట్ ఇలా ఉంది, ఈ ప్లేస్కి వెళ్ళాను, అది ఇలా ఉంది అని చెప్పి నువ్వు చేస్తావు. ఆ సోది వీడియోలు నచ్చక అందరూ బాగా రిపోర్ట్ కొట్టుంటారు, అందులో నేను కూడా బాగా రిపోర్ట్ కొట్టాను. ఇప్పుడు ఇంకోటి క్రియేట్ చేసావు కదా, ఇది కూడా రిపోర్ట్ కొడుతూనే ఉంటాను, ఇంకా చాలా మందికి చెప్తాను రిపోర్ట్ కొట్టమని చెప్పి. నువ్వు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ ఏవైతే ఉంటాయి అన్నిటిలో నేను రిపోర్ట్ కొట్టేస్తాను, ఎన్ని క్రియేట్ చేసుకుంటే అన్ని రిపోర్ట్ కొడతానని ఏదో టార్గెట్ చేసినట్టు మాట్లాడారు. నాకు తెలియదు మీతో ఏం శత్రుత్వం ఉందో, నాకు మీకు పర్సనల్ లైఫ్లో కూడా నాతో ఎవరికి లేదు, ఎవరితో నాకు లేదు. క్లియర్గా క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నా ఛానల్ చూసి ఐఏఎస్ ఐపీఎస్ అయితే అవ్వరు, ఆ టైప్ కంటెంట్ నేను చెప్పట్లేదు. ఇదేం ఎడ్యుకేషన్ ఛానల్ కాదండి, ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఒక ఫన్ కోసం క్రియేట్ చేసిన ఛానల్. ఎవరికైతే స్ట్రెస్ ఉందో, ఎవరికైతే లైక్ ఏమన్నా వర్క్ ప్రెషర్లో ఏదైనా ఉంటో కొంచెం రిలీఫ్ వస్తుంది నా ఛానల్ చూస్తే.
అనే దాని గురించి క్రియేట్ చేసుకున్న ఛానల్ అంతే. డోంట్ ఎక్స్పెక్ట్ నాలెడ్జ్ ఫ్రమ్ దిస్ ఛానల్. ఎందుకు అంటే ఇది నాట్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్కి సంబంధించింది, కరెంట్ అఫైర్స్కి సంబంధించింది, సోషల్ ఇష్యూస్ కోసం క్రియేట్ చేసిన ఛానల్ కాదండి. ఇట్స్ లైక్ డైలీ వ్లాగింగ్, వాట్ ఐ డూ, వేర్ ఐ గో, వాట్ ఐ ఈట్, దీని కోసం చేసింది అంతే. సోది కంటెంట్ పెడుతున్నావు, ఆ ఫుడ్ తిన్నావు, ఈ ఫుడ్ తిన్నావు, ఈ ప్లేస్కి వెళ్ళాను, ఆ ప్లేస్కి వెళ్ళాను అని చెప్పి అంటున్నారు. అది కాదు. మీకు నచ్చలేదంటే ఇలా స్క్రోల్ చేసేసండి, వెళ్ళిపోతాను. ఐఎమ్ డన్ విత్ దిస్ నెగిటివ్ కమెంట్స్. నాకు ఇలా మాట్లాడడం అస్సలు ఇష్టం ఉండదు. ఏదున్నా నాలో నేను ఫీల్ అవుతాను అంతే. ఇలా ఎక్స్ప్రెస్ చేసి ఒకరిని తిట్టడం అనేది నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు కూడా నేను స్మూత్గానే డీల్ చేశానని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు బాధపడి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. నాకు ఇంటెన్షన్ లేదు, బట్ నేనైతే బాధపడ్డాను మీరు పెట్టిన కమెంట్స్కి. అందుకోసం నాకు రిప్లై ఇవ్వాలి అని అనిపించింది కాబట్టి నేను రిప్లై ఇచ్చాను. ఫైనల్లీ చాలా అయితే హ్యాపీగా ఉంది ఛానల్ బ్యాక్ వచ్చేయటం వల్ల. అండ్ నేను అందరి కమెంట్స్ని మిస్ అవుతాను, అందరు చూపించే లవ్ వాళ్ళ ఎఫెక్షన్ ఇదంతా మిస్ అవుతాను. నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. ఫైనల్లీ ఛానల్ అయితే వచ్చేసింది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఎవరెవరైతే హెల్ప్ చేశారో, నేను పెట్టిన ట్విట్టర్లో పోస్ట్కి రీట్వీట్స్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళందరినీ ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇంకంతే. ఇంకా నాకు చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు, అంత హ్యాపీగా ఉంది. యాజ్ ఐ సెడ్ ఇన్ మై ప్రీవియస్ వీడియోస్, లైక్ ఈ ఛానల్ నాకు మదర్ లాంటిది అని చెప్పాను కదా చాలాసార్లు. సో మదర్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంతే కేర్ఫుల్గా ప్రొటెక్ట్ చేసుకుంటాను ఇక నుంచి దీన్ని. ఇంతకుముందు ఏం ప్రొటెక్ట్ చేసుకోలేదంటే నేను చేసుకున్నాను, బట్ మరి బై మిస్టేక్ నేను ఏ లింక్ క్లిక్ చేసేసానో, మరి నా సైడ్ నుంచో, మరి పీసీలోంచో ఏమో, ఇంకా అయితే అయిపోయింది, అయిపోయింది, ఇంకా చాప్టర్ క్లోజ్. ఒక్కసారి ఒకటి జరిగింది అంటే ఇంకా బుద్ధి వచ్చేస్తుంది, ఇంకెంత కేర్ఫుల్గా ఉండాలని వస్తుంది అనమాట. సో యూబీకి అని చెప్పి ఇటువంటి కొన్ని ఉంటాయి అనమాట, ఇంకా బాగా ప్రొటెక్టెడ్గా ఉండేలాంటి. సో ఇవన్నీ తీసుకుంటాను, అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. సో అంతే అండి. ఇదే ఈ 2 డేస్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం. ఛానల్ ఎలా అయితే వచ్చిందో, నేను నెగిటివిటీ ఎలా తీసుకున్నాను, ఇదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. నాకు తెలుసు మీరు కూడా ఎవరైతే నన్ను లైక్ చేసి ఇష్టపడుతున్నారో తిరిగి నా ఛానల్ రావడానికి మీకు కూడా హ్యాపీగా ఉందని నాకు తెలుసు. అండ్ మీరు కూడా చాలా బాధపడ్డారు అని కూడా నేను కమెంట్స్లో చూశాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంత లవ్ ఇంత ఎఫెక్షన్ ఉన్నప్పుడు ఆ నెగిటివ్ కమెంట్స్ ఇంత కూడా అనిపించదు. ఓకే, చాలా హ్యాపీ. ఇంకా ఏదైతే అయింది, ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మీరు కూడా ప్లీజ్ చాలా జాగ్రత్తగా ఉండండి. దయచేసి ఏదైనా లింక్ క్లిక్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని క్లిక్ చేసుకోండి. రిస్క్ తీసుకోవద్దు. ఏ లింక్ క్లిక్ చేసినా కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే క్లిక్ చేయండి. సో అంతే అండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్గా. సో బాయ్.